హలో ఎవ్రీవన్. పచ్చి మామిడికాయలతో టేస్టీగా ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకునే తేలిక పులిహోర రెసిపీని ఈ వీడియోలో చూపిస్తున్నాను. దీనికి ఎక్స్ట్రా ప్రాసెస్ ఏమి లేదు, చాలా టేస్టీగా చేసుకోవచ్చు. పులిహోరలోకి మనం స్పెషల్గా రైస్ ఏమి వండకర్లేదు. ఆల్రెడీ లంచ్లోకి వండుకుంటాం కదా, 1 కప్పు బియ్యానికి 2 కప్పులు నీళ్ళు వేసి దాన్ని తీసుకోవాలి. ఇప్పుడు రైస్ పెట్టేసుకున్నాను. రైస్ ఉడికే లోపల మిగతా ప్రాసెస్ చూద్దాము. ఒక పచ్చి మామిడికాయ తీసుకొని పైన తోలు తీసేద్దాము. తోలు ఉంటే ముక్కలు గట్టిగా తగులుతాయి, అందుకే తోలు తీసేసుకుందాము. ఇప్పుడు దీన్ని సన్నగా తురుముకోవాలి. ఇలా మొత్తం తురిమేసుకున్నాక దీన్ని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు నెక్స్ట్ పులిహోర అంటేనే పల్లీలు కదా, ఈ పల్లీలు వేయించుకుందాము. పల్లీలు వేయించుకునేటప్పుడు ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసి వేగాక తర్వాత ఇంకొంచెం ఆయిల్ వేసి వేపితే అప్పుడు మనకు పల్లీలు క్రిస్పీగా లోపల వరకు చక్కగా వేగుతాయి. ఇవి మంచి టేస్ట్గా ఉంటాయి. ఈ లోపల మన రైస్ ఉడికిపోయింది కదా, ఇప్పుడు రైస్లో దాదాపు హాఫ్ వరకు తీసుకోవచ్చండి. పైన ఉండేది ఇదంతా పొడిగా ఉంటుంది, అడుగుది కొద్దిగా మెత్తగా ఉంటుంది కదా, దాన్ని తీసుకోకుండా పైన ఉన్నది వరకు తీసుకుందాం. మీకు ఎంత కావాలంటే అంత తీసుకుని అన్నం వేడి మీద ఉన్నప్పుడే సరిపడినంత ఉప్పు, ఒక 2 స్పూన్ల సన్ఫ్లవర్ ఆయిల్ మొత్తం కలుపుకోవాలి. ఖచ్చితంగా సన్ఫ్లవర్ ఆయిలే యూస్ చేయండి. వేరుశనగ నూనె కొద్దిగా స్మెల్ వస్తుంది, సన్ఫ్లవర్ ఆయిల్ అయితే ఈ వేడికి నూనె స్మెల్ రాకుండా ఉంటుంది. ఇప్పుడు మొత్తం కలిపేసుకుందాము. ఇలా ఆయిల్ కలపడం వల్ల అన్నము మెత్తగా అయిపోకుండా పొడి పొడిలాడుతూ ఉంటుంది. ఇలా నూనె కలిపేది ఎప్పుడు వేడి అన్నంలోనే చేయాలి, చల్లారిన అన్నంలో ఇలా కలపకూడదు, టేస్ట్ బాగోదు. నెక్స్ట్ ఇలా అన్నం వేడిగా ఉన్నప్పుడే మనం మామిడికాయ తురుమును కూడా ఈ అన్నం మీద కలుపుకోవాలి. ఈ వేడికే అన్నం వేడికి మన తురుము కూడా పచ్చివాసన పోయి మగ్గిపోతుంది. మనం మళ్ళీ సపరేట్గా కుక్ చేయక్కర్లేదు. ఇలా కలపడం వల్ల టేస్ట్ కూడా చాలా మంది పోపులో వేసి వేపుతారు, కానీ దానికంటే ఇలా చేసుకుని చూడండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇది చల్లారిపోయే లోపల మనం పోపు పెట్టేసుకుందాము. నెక్స్ట్ పోపు వేసుకుందాం. కొద్దిగా నూనె వేసి అందులో ఆవాలు, పచ్చెనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి, మీకు నచ్చితే ఇంగువ కూడా వేసుకోండి. సన్నగా తురిమిన అల్లం, కరివేపాకు, ఈ పోపుని మనం ఇప్పుడు అన్నంలోకి వేసుకుని చక్కగా కలిపేసుకుందాము. తర్వాత వేయించి పెట్టుకున్న పల్లీలు ఇందులో వేసుకోవాలి. చూడడానికి కలర్ఫుల్గా ఉండడానికి పైన కొద్దిగా క్యారెట్ తురుము కూడా వేసుకుంటే మంచి కలర్ఫుల్గా ఉంటుంది. ఈ పులిహోర చేయడానికి నేను వాడింది కొద్దిగా పాలిష్ తక్కువ ఉన్న రైస్ అండి. ఈ పులిహోరకి కాంబినేషన్గా మజ్జిగ పులుసు లంచ్లోకి చాలా బాగుంటుంది, సమ్మర్ కదా. ఆ రెసిపీని కూడా మన ఛానల్లో వీడియో పెట్టాను, చూడండి. ఈ రెండింటిని ఒకరోజు లంచ్లో చేసుకుంటే చాలా తొందరగా చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి.